వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్‌లో మీ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. సూపర్ డూపర్‌గా ఉన్నానయితే నేను చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ అసలు ఎంత గలీజ్‌గా గరాబ్ గరాబ్ అయిపోయిందంటే మొత్తం. ఇయర్ అసలు కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుష్. అసలు ఎందుకింత హ్యాపీగా ఉన్నానా అని చెప్పి అసలు ఆ వీడియో కూడా షూట్ చేసుండే. ఫెబ్‌లో షూట్ చేసిన. మీకు ఎప్పుడెప్పుడు చెప్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. బట్ 3 మంత్స్‌గా దాన్ని డిలే చేసుకుంటూనే రావాల్సి వచ్చింది. జస్ట్ బికాస్ మనకొక మిత్ ఉంటది చూడండి. ఆల్రెడీ బయట చాలా గొలైపోతున్నావు. ఇంకా ఇదంతా చెప్పి మళ్ళీ ఇంకొంచెం చెప్పుకోవడం అవసరమా? ఇంకొంచెం నరాఘోష అంటారు కదా! సో, అలాంటిదంతా వద్దు ఇప్పుడు. లెట్ ఇట్ డెలివర్. అది అయినాక నువ్వు చెప్పు అని చెప్పి అన్నారు. ఓకేలే అట్లీస్ట్ ఒక్కసారైనా మనం ఫ్యామిలీ మాట విందామని చెప్పి వినుండే. బట్ ఇంకా ఇప్పటిదాకా డెలివరీ కాలేదు. డబ్బులైతే పే చేసేసినాం. ఇట్స్ అబౌట్ టు డెలివర్. బట్ మళ్ళీ యాక్చువల్లీ అయితే మనకి మన డెలివరీ అయిపోవాలి. బట్ అవ్వలేదు. ఏదో సర్టిఫికేషన్ ఇది ఇన్‌కంప్లీట్ ఉందంట. సో, అందుకే మళ్ళీ 1 మంత్ తీసుకునేలా ఉంది. నాకు ఇంకా దీన్ని పెండింగ్ పెట్టాలని ఇష్టం లేక ఎట్లనో మనీ పే చేసేసినాం. గోల ఎట్లైనా అవుతది. అంటే ఇదేదో నేను చెప్పాననో లేకపోతే నా విషయం తెలిసిందని కాదు కానీ ఎవరైనా బాగున్నా, ఎవరైనా ఉన్నా అది మన హ్యూమన్ టెండెన్సీ. మన బ్లడ్‌లోనే ఉంటది. ఎవరైనా బాగుంటే మనం చూడలేము, ఏడుస్తాము. ఎంత అసల యాక్చువల్లీ అదేంటో తెలీదు. వాళ్ళు కష్టపడి, వాళ్ళు సంపాదించుకొని, వాళ్ళు హ్యాపీగా ఉన్నా సరే మనం ఎందుకు చూడలేకపోతున్నాము అన్నది ఐ డోంట్ నో. సో, అది ఎప్పటికైనా అది ఎప్పుడూ ఉండేదే. సో, దానికోసం నాకు ఈ వీడియోస్‌ని ఇంకా ఇంకా డిలే చేయాలని ఇష్టం లేదు. యాక్చువల్లీ ఏమన్నారంటే, "నువ్వు ఈ వీడియో తప్ప ఇంక మిగతా అన్ని వీడియోలు పెట్టుకో. ఈ వీడియో డెలివరీ అయినాకే పెట్టుకో" అని చెప్పినారు. నాకేంటంటే నేను కొంచెం పాజ్ ఇచ్చిన. జనవరి టు ఫెబ్‌కి పాజ్ ఇచ్చా కదా! ఆ పాజ్ అసలు ఎందుకు ఇచ్చానో అది మీకు చెప్పి మిగతా వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తుండే. ఓకే, పర్వాలేదు. 3 మంత్స్ అయినా పర్లేదు, ఎన్ని మంత్స్ అయినా పర్లేదు. ఈ వీడియో పెట్టాక ఆ వీడియో పెడతాం. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఛానల్. నాకు మనీ మనీ అసలు అంత లేదు. ఇది నా కోసం క్రియేట్ చేసుకుంది. సో, అందుకే నాకు నచ్చినట్టు పెడతా కాబట్టి సో, ఈ వీడియో పెట్టినాకే నేను ఇంకే వీడియోనో పెడతానని చెప్పి సో, గ్యాప్ ఇచ్చేసిన. ఈ వీడియో పెట్టడం అవ్వట్లేదు. ఆ వీడియోలో అసలు పెట్టడం అవ్వట్లేదు. అందుకే ముందే ఇంకెట్లనో డబ్బులైతే పే చేసినాం. డెలివరీ ఎట్లయినా రాదు. ఎప్పటికైనా అవుతుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా లేకపోతే 1 మంత్ తర్వాతైనా 2 మంత్స్ తర్వాతనే అవుతుంది. సో, దానికోసం వీడిని డిలే చేయడం ఇష్టం లేక ఇది ఇప్పుడు పోస్ట్ చేసేస్తున్నాననమాట. సో, ఈ వీడియోకి పోస్ట్ చేసే బిఫోర్ ఈ చిన్న షార్ట్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అసలు ఎందుకు అంత డిలే అయింది అని చెప్పి. సో, ఇలా ఆఫీస్ నుంచి రాగానే వెంటనే వీడియో షూట్ చేస్తాననమాట. చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత ఒక వీడియో షూట్ చేస్తా కదా! సో, చెప్పిందే చెప్తున్నానేమో నాకైతే తెలియట్లేదు. బట్ యాహ్! ఐ యామ్ అయితే సూపర్ డూపర్ హ్యాపీ. హలో! వెల్కమ్ బ్యాక్. చాలా 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 రోజులయిపోయింది. యాక్చువల్లీ యెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దుబాయ్‌లో మీ తెలుగమ్మాయి. ఇది చెప్పి చాలా డేస్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదంటే నాకు తెలిసి ఈ థంబ్‌నెయిల్ అసలు ఏం పెడుతున్నో కూడా నాకు ఐడియా లేదు. ఐ థింక్ మేబీ లైఫ్ అప్డేట్ అని పెట్టొచ్చు. యాక్చువల్లీ లైక్ ఇట్స్ వెరీ బిగ్ అప్డేట్ అనమాట. లాస్ట్ ఇయర్ అస్సలేం బాలేదు. లాస్ట్ ఇయర్ చాలా చాలా చిరాకులు, ఇరిటేషన్‌లు, గొడవలు అబ్బబ్బబ్బా! ఫ్యామిలీలో ఇష్యూస్ చాలా ఇరిటేట్ అయిపోయింది. అండ్ యెస్, చాలా పెద్ద థింగ్ కూడా జరిగింది మా ఫ్యామిలీలోనే. సో, అంటే అసలు ఆ ఇయర్ గురించి డిస్కస్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అంత అంత వర్స్ట్ అయింది. బట్ వాట్ హ్యాపెండ్ లైక్ యాక్చువల్లీ న్యూ ఇయర్ వ్లాగ్ పోస్ట్ చేసి ఉంటాను నేను. చేశాను ఆల్రెడీ. సో, అందులో మీరు చూసుంటే మనము అబుదాబి వెళ్ళినాం కదా! యాక్చువల్లీ అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ రోజు నేను ఏడ్చినా కూడా ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ దట్ డే. ఆ రోజు కూడా అనిపించింది నాకు, అబ్బా! న్యూ ఇయర్ స్టార్టింగ్ ఇలా ఉందంటే ఇంక ఇయర్ కూడా ఇంకా చాలా వర్స్ట్‌గా ఉంటదనిపించింది. ఆ రోజు లైక్ లైక్ ఇన్నర్ మీ బయటకొచ్చిందనమాట. ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ అలా అందరి ముందు అంతా బయటకి అలా అలా బిహేవ్ చేయడం. సో, ఆ రోజు నాకు చాలా అదోలా అనిపించి అంటే లైక్ ఎట్లా చెప్పాలంటే ఏమో ఎందుకో నచ్చలేదనమాట. సో, ఇంక ఇయర్ అంతా ఇట్లానే ఉంటదని ఒకటి ఉంటుంది చూడండి, ఒక మిత్. సో, అట్లా అనిపించే. బట్ ఏమైందో తెలీదు, ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. అసలు నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా. లైక్ 2 థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. చాలా చాలా వెయిట్ చేస్తుండే. ఐ థింక్ ఇంత ఎక్సైట్‌మెంట్ ఎందుకో మీకే అర్థమై ఉంటది. ఫస్ట్ థింగ్ యెస్, యాక్చువల్లీ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే నాకు జాబ్ వచ్చింది. సో, ఐ స్టార్టెడ్ వర్కింగ్.
సో యెస్. ఐ గాట్ ద జాబ్. సో ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషనల్ కెరియర్. ఇంక పర్సనల్ లైఫ్ సూపర్ ఉంది. ఇంక ప్రొఫెషనల్ కెరియర్ కూడా చాలా బాగుంది. బట్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా! సో అదంతా సెట్ చేసుకోవడానికి అండ్ మిడిల్‌లో జాయిన్ అయ్యాను కదా! సో ప్రాసెస్ అవన్నీ అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళతో పాటు ఫ్లోలో వెళ్ళడానికి సో నాకు కొంచెం టైం పట్టింది. సో దానివల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేద్దాం అనుకున్నానంటే నాకు కొంచెం టైం దొరుకుతుంది. అండ్ ఈవెన్ వీకెండ్స్‌లో కూడా అప్పుడు వర్క్ చేసి ఉండే. బట్ ఇప్పుడు అసలు ఇంటికి వచ్చాక ల్యాప్‌టాపే ఓపెన్ చేయట్లేదు అనమాట. సో ఐ థాట్ లైక్ ఓకే, ఒక రోజు చూసుకొని పోస్ట్ చేయాలి. ఎందుకంటే చాలా 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 వీడియోస్ ఉండిపోయినాయి. పున్నుగడి వీడియోస్ అన్నీ ఉండిపోయినాయి అనమాట. సో దట్ లైక్ మీకు తెలిసిన ఛానల్ అన్ని మెమరీస్ కోసం కాబట్టి సో అవి పోస్ట్ చేయాలని చెప్పి నేనైతే ఇంకా వీడియోస్ ఇంకా స్టార్ట్ చేద్దాం, ఇంకా కంటిన్యూ చేద్దాం ఛానల్ని కూడా అనిపించింది. సో అది లైఫ్లో ఒక అప్డేట్. అంటే సెకండ్ అప్డేట్ ఈజ్ సో ఐ గాట్ మై లైసెన్స్. నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ లైక్ లాస్ట్ ఇయర్ కొన్ని వ్లాగ్స్ ఇంకా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ పున్నుగాని మేము స్కూల్లో జాయిన్ చేసినాం 2 అవర్స్కి అనమాట. సో ఏ రోజైతే తను జాయిన్ చేసినామో ఆ రోజే నేను కూడా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాను. యాక్చువల్లీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నాకు బకెట్ లిస్ట్లో వన్ ఆఫ్ ద విష్. ఎందుకంటే ఏంటి, అందరికీ ఉంటది కదా! కార్ డ్రైవ్ చేయాలి. తన సొంత కార్, తన ఓన్ కార్‌లో ఆళ్ళ పేరెంట్స్‌ని ఊరంతా తిప్పించాలి అని చెప్పి. సో, అట్లాంటిది నాకు ఉండే. బట్ వై మా డ్యాడీ ఎందుకంటే నాకు కార్ ఇవ్వలేక అసలు నేర్పించను కూడా లేదు. బికాస్ ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ జనరల్లీ చాలామందికి అవ్వచ్చు. బట్ స్టిల్ ఎందుకు ఇవ్వలేదంటే, ఆ రోజు ఏమైందంటే నేను విషయం చెప్పలేదు ఇంట్లో. నాకు ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. సో, వాళ్ళేమనుకుని ఇంకా ఏదైనా పెద్దది జరిగినా చెప్పదు ఈమె. సో, బెటర్ ఇంకా అసలు రోడ్డు మీదకే దాన్ని ఒక్కటినే పోనీయకూడదని డిసైడ్ అయిపోయి మొత్తం నా దగ్గర స్కూటీ కూడా లాగేసుకున్నాను. ఇప్పుడు నాకు స్కూటీ కూడా రాదు నాకు తెలిసి. నేను మర్చిపోయాను కంప్లీట్‌గా. సో, అలా ఆ విషయం వల్ల మా డ్యాడీ నాకైతే నేర్పించలేదు. అండ్ ఇప్పటి వరకు యాక్చువల్లీ స్టార్టింగే ఎప్పుడో అప్లై చేద్దాం అనుకున్నాం కానీ బట్ పున్ను ఇంట్లో ఉన్నప్పుడు నాకు 2 అవర్స్ క్లాస్‌కి అవ్వదు. సో 2 అవర్స్ అనమాట క్లాస్. సో అదంతా వర్కౌట్ అవ్వదని చెప్పి సో పున్నుగాడు స్కూల్ జాయిన్ అయినంత వరకు వెయిట్ చేసాము. వాడికి 2 అవర్స్ అలా పంపించేసరికి నేను ఇలా 2 అవర్స్‌కి డ్రైవింగ్‌కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో అలా అది వర్కౌట్ అయింది. అండ్ ఫైనల్లీ యాక్చువల్లీ అది లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో ఎప్పుడో నేను అసలు పే చేసి ఉండే. ఆ తర్వాత మనకి ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది నేను 2 మంత్స్ వరకు రాయలేదు. మళ్ళీ జూలైకి అప్పుడు కూడా ఎందుకు రాయలేదంటే అప్పుడు కూడా ఏదో ఎక్కడో వేకెన్సీ ఉందని తెలియగానే దానికోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆర్గనైజేషన్ చేంజెస్, ఆ చేంజెస్, ఈ చేంజెస్ అని చెప్పి సో బయట వాళ్ళని ఎవరు తీసుకోకపోవడం వల్ల సో అగైన్ నేను అప్పుడు గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ వల్ల నేనేమొచ్చి ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాను కదా! యాక్చువల్లీ మెయిడ్ కూడా వచ్చేస్తది. ఇంకా పున్ను వాళ్ళు కూడా వచ్చేస్తాయి. మనం చాలా ఎర్లీగా వచ్చేసిన. ఐ థాట్ లైక్ టు ఫినిష్ దిస్ వీడియో. ఈ వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడుతుండే. సో ఏమైంది, ఎక్కడికొచ్చాం. సో సో అలా 2 మంత్స్ గ్యాప్ వచ్చింది పే చేశాక. తర్వాత జూలై మంత్‌లో మమ్మీ అందుకోసమే వచ్చున్నారనమాట. అప్పుడు నేను జాబ్‌కి ఇలా జాయిన్ అవుదాం అనుకునే టైంలో. సో మమ్మీ కూడా వచ్చుండే. సో పాపం మమ్మీ ఎప్పుడు దుబాయ్ వచ్చినా ఏదో ఒక పెద్దది జరుగుతూనే ఉంది. ఈసారి కూడా జరిగింది. అది నేను చెప్పలేను. బట్ సంథింగ్ వెరీ వెరీ బిగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో ఆ టైంలో యాక్చువల్లీ మమ్మీ వచ్చిన టైంలో నేను రిటన్ టెస్ట్ కూడా రాసేసి ఉండే. అప్పుడు రాసేసిన. అండ్ ఐ గాట్ గుడ్ స్కోర్ ఓన్లీ అరౌండ్ లైక్ అది పెడితే నాకు గుర్తులేదు. మంచిగానే వచ్చింది. 2 ఎన్నో పోయినాయి. సో అయిపోయింది, రిటన్ టెస్ట్ అయిపోయింది. ఇంకా డ్రైవింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనేసరికి ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సో దానివల్ల చాలా డిసప్పాయింట్మెంట్, చాలా చిరాకులు. సో ఒకే ఒక క్లాస్ అటెండ్ అయ్యాను ఇండియాకి వెళ్ళకముందు. యాక్చువల్లీ ఇండియా వ్లాగ్ కూడా నేను పెట్టలేదు. అసలు చాలా వ్లాగ్స్ పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేస్తాను నెమ్మదిగా. సో ఇండియా వెళ్ళాక ఇండియా వెళ్ళి వచ్చాక అప్పుడు నేను క్లాసెస్ రెగ్యులర్గా వెళ్ళాననమాట. అంటే లైక్ ఫ్రమ్ నవంబర్ మంత్ నేను స్టార్ట్ చేసి ఉండే. నవంబర్ పున్నుగడి బర్త్డే అయ్యాక స్టార్ట్ చేశాను. ఆ తర్వాత లైక్ దిస్ జాన్వరి అంటే నేను జాబ్ జాయిన్ అయ్యి 1 వీక్ 2 వీక్స్లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. సో నౌ వీఆర్ ప్లానింగ్ ఫర్ టు బై న్యూ కార్ అనమాట నాకు. సో అసలు బ్యాక్ టు బ్యాక్ ఇంకా జనవరి మంత్ ఇట్లా కంప్లీట్ కూడా కాలేదు. అసలు నేను ఎప్పటినుంచో వెయిట్ చేసినవన్నీ నా చేతిలో ఇలా అలా కనిపించాయన్నమాట. లైక్ ఏమో నాకు ఇయర్ చాలా బాగుంటుందని ఒక స్టార్టింగ్ ఒక మంచి హోప్ ఇచ్చింది.
యాక్చువల్లీ దీని ముందు నాకు ఒక మంచి హోప్ వచ్చిందని చెప్పి ఒక వర్డ్ చెప్పాను కదా, కానీ నాకు ఈ క్లిప్పింగ్స్ చూసాక ఎడిట్ చేసినప్పుడు అనిపించింది క్రేజీగా వెళ్ళిందని చెప్పి. అండ్ అసలు ఈ క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేస్తున్నప్పుడు మర్చిపోయాను వీడియో షూట్ చేస్తున్నప్పుడు. సో మళ్ళీ యాడ్ చేసి ఉండే, డెఫినెట్లీ యాడ్ చేయాలని ఎందుకు అనుకున్నా అంటే నా దగ్గర ఇప్పటివరకు అసలు హ్యాండ్ బ్యాగ్ లేదు. సో మనకి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది అండ్ అందులోని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కాబట్టి షూట్ చేసి పెట్టాలని చెప్పి పెడుతుండే. అదేం కాదు, యాక్చువల్లీ అది నా ఫస్ట్ డే ఆఫీస్ వచ్చాక అనిపించింది అయ్యి బాబా ఏంటి రా బాబు హ్యాండ్ బ్యాగ్ లేదు, ఎట్లా పోతాం అసలు, ఎట్లా ల్యాప్టాప్ ఇట్లా అనుకున్నానో లేదో మా ఆయన ఇంకా సర్ప్రైజ్ బ్యాక్ టు బ్యాక్ అనమాట. అసలు గెస్ట్ బ్యాగ్స్ 3 బ్యాగ్స్ నాకు చాలా బాగా నచ్చింది. హ్యాండ్ బ్యాగ్ అయితే నచ్చింది అన్నానో లేదో ఇంకా మా ఆయన 2 బ్యాగులు మళ్ళీ ఆర్డర్ చేసిండు. సో తర్వాత ఇంకా అసలు అదొకటే కాదు కానీ ఐఫోన్ మళ్ళీ. సో నా దగ్గర అసలు బ్లాక్ యూజ్ చేస్తున్నా కదా 14 Pro Max, కానీ మా ఆయనది పర్పుల్ యూజ్ చేస్తున్నావు నేను చెప్పాను కదా నాకు పర్పుల్ నచ్చిందని. సో అందుకే మళ్ళీ తను నా కోసం ఆర్డర్ చేసి ఉన్నాడు. సో అది కూడా ఆ మంత్లోనే. అండ్ ఈ ఎయిర్పోర్ట్ 2nd జనరేషన్ సో నా దగ్గర లేవు అందుకే తీసుకున్నాం అనమాట. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్తో నేనైతే ఫుల్లీ అసలు సూపర్గా ఎంజాయ్ చేసిన ఆ మంత్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇలా చెప్తే ఏదో అవుతుందని ఒక ఇది ఉంటుంది చూడండి. బట్ ఎనీ నాకైతే ఇది చెప్పాలని ఉండే, షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అప్పటికైనా ఫ్యూచర్లో నేను ఈ వీడియో చూసినప్పుడు ఓ మై గాడ్ నా ఎగ్జైట్మెంట్. సో ఎస్, సో ఇవన్నీ మాట ఈ లైఫ్లో నా లైఫ్లో బిగ్ అప్డేట్స్, బిగ్ అచీవ్మెంట్స్ అనుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అని నాకు అసలు యూఏఈలో అనేది అది ఒక బిగ్ అచీవ్మెంట్. అది కూడా నాకు ఫస్ట్ అటెంప్ట్లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందనమాట. ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అనమాట ఇక్కడైతే మాత్రం. సో ఐ గాట్ ద లైసెన్స్ అండ్ ఐ గాట్ ద జాబ్. యాక్చువల్లీ అది ఫస్ట్ 1 month కోసం నేను జాయిన్ అయ్యి ఉండే. సో ఫస్ట్ మనం చెక్ చేద్దాం అనుకున్నా, పున్నుకి ఫుల్ డే జాయిన్ చేసేసాం తన్ని. సో ఇది కూడా మీకు డౌట్ వస్తుంది ఎలా వెళ్తున్నారు అని. సో పున్నుని మేము ఫుల్ డే జాయిన్ చేసినాం. యాక్చువల్లీ తను ఉంటుందా ఉండదా అనుకున్న. ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది పెట్టింది, మార్నింగ్ అంటే లేవడం కొంచెం ఇబ్బంది అయింది కదా. సో ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత అనిపించింది అబ్బా తన్ని ఇబ్బంది పెట్టి నేను ఇప్పుడు నా కోసం చూసుకోవడం ఎంత అవసరమా, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఈ టైంలో. వాళ్ళని ఇక్కడ పిలిచి ఆల్రెడీ వాళ్ళు అప్పటికీ బాధలో ఉన్నారు. సో వాళ్ళని ఇంకొంచెం ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. సో చూద్దాం అనుకుని వెళ్ళినాం 1 month కోసం అని చెప్పి. అక్కడ 1 month వెకేషన్కి ఎవరో వెళ్తే వాళ్ళ ప్లేస్లో నేను వెళ్ళినా అనమాట. ఇదంతా చెప్పకూడదు యాక్చువల్లీ, బట్ ఎస్ ఆ కోసం వెళ్ళుండే. పున్ను మేనేజ్ చేయలేదు అనుకున్నాను నేను. సో గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాము, ఇంక ఇప్పుడే వద్దు ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుందాం, టైం తీసుకుందాంలే, లెట్ హర్ సెటిల్ డౌన్ అనిపించింది. బట్ ఏమైందో తెలీదు, ఆఫ్టర్ ఎ వీక్ షీ వాజ్ లైక్ సూపర్ అనమాట. అంటే నాకు తన స్కూల్లో జాయిన్ చేయడం వల్ల నాకు ఏమనిపించిందంటే లైక్ 2+ things. ఫస్ట్ థింగ్ తను ఇంట్లో ఎక్కువగా అంటే అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్లీ కొంచెమైనా టీవీ చూస్తూ టీవీ పెట్టేదాన్ని. స్కూల్కి వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7:30, 8 ఆల్మోస్ట్ జస్ట్ తినేటప్పుడు నైట్ ఒక్కసారి పెట్టేటప్పుడే టీవీ పెడతాను అనమాట. తర్వాత మరి పెట్టడం లేదు. సో టీవీ పోయింది, ఐ మీన్ స్క్రీన్ టైం తగ్గిపోయింది, కంప్లీట్గా తగ్గిపోయింది. ఈవెన్ నైట్ టైం కూడా నేను వాడి గేమ్స్ లేకపోతే ఏవైనా ఎడ్యుకేషనల్ గేమ్స్ లాంటివో అలాంటి గేమ్స్ ఆడుతున్నాడు. సో స్క్రీన్ టైం తగ్గిపోయింది. అండ్ సెకండ్ థింగ్ షీస్ టాకింగ్ సెంటెన్సెస్ అనమాట. వర్డ్స్ మాట్లాడేస్తుంది, వర్డ్స్ సెంటెన్సెస్. సో ఎక్కువగా తనకి పిల్లలతో అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, అక్కడ వాళ్ళు మాట్లాడతారు కదా, మనమైతే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం ఇంట్లో, బట్ వాళ్ళు అక్కడ మాట్లాడడం వల్ల అది కూడా తనకి బాగా లైక్ టాకింగ్ బాగా వస్తుంది అనమాట. What? Where is your hairband? Yes. Where's your hairband? It's here. It's here. Go check. Oh, it's yours? It's not mine. It's his hand. Oh, look. What? It looks like this. Yeah. Wow. This is nice. Your hairband is here. Yes, pink, matching. Martin, Yes. what is it? Oh, okay. What is that? Jump. Jump. Yes. Oh. Let me see. 1, 2, 3. Okay. 1. 7. ABC. ABC.
Good girl. Please. Please. I'm sleeping. Sorry. Oh, no, sorry. Sorry. Oh no, sleeping. నువ్వు సారీ చెప్తే ఆడాడే ఏంట్రా ఎక్స్క్యూజ్ చేసినావు Oh సారీ no. Sorry. Wanna say sorry? I'm sorry. ఐ సారీ పును హౌ యూ సే ఐ లవ్ యూ I ఐ లవ్ యూ Wanna say I love you. పును ఓ I love you. I'm sleeping. సిపింగ్ Lion. ఇట్స్ నాట్ లయన్ ఇట్స్ ఎ టైగర్ It's not lion. It's టైగర్ yes What's this? it is drum No, it's dumb. it's a drum okay okay What's this? that is lion No, it's lion. oh Lion. wow lion Yeah. What's this? Sorry. it is jam strawberry jam No, it's yeah. No shopping. it's strawberry you see this is a strawberry No, it's sorry. What's this? it's a jam No. j Yeah. yes it's a j Is there? yes It's ball. It's a ball. Oh. Okay. Frog. Frog. Yes. Apple. It's an apple. Good. King. Yes. Eyes. Yes. అండ్ థర్డ్ థింగ్ తనకి అసలు పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అట్లాంటిది మా మేడ్ వచ్చారు, అందుకే కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇగ్నోర్ చేయండి. సో థర్డ్ పాయింట్ కూడా చెప్పినా కదా, సో తన పిల్లలు అంటే బాగా ఇష్టం. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఆడుకుంటుంది. యాక్చువల్లీ తను ఏడవడం లేదనమాట. ఫస్ట్ థింగ్ స్కూల్కి వెళ్ళనో లేకపోతే లైక్ ఇఫ్ తను అలా చేసి ఉంటే మేబీ లైక్ నేను ఇది కంటిన్యూ చేయకపోదును. బట్ తను వెళ్ళిపోతుంది. అండ్ మై కాంట్రాక్ట్ ఆల్సో ఎక్స్టెండెడ్. ఎస్, నేను కాంట్రాక్ట్ బేస్ జాయిన్ అయ్యాను. సో అదనమాట ఎప్పటికైతే అప్డేట్. సో దానివల్ల వీడియోస్ అసలు ఏం పోస్ట్ చేయలేదు. యాక్చువల్లీ న్యూ ఇయర్ది ఒక చిన్న క్లిప్పింగ్ కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకొక వీడియో ఆ రోజు జరిగింది పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అది కూడా చేయలేదు. సో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో ఒక చిన్న అప్డేట్ ఇచ్చేసి, ఇది యాక్చువల్లీ వెరీ బిగ్ అప్డేట్ నా లైఫ్లో. సో ఐఎమ్ సూపర్ డూపర్ సూపర్ 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 హ్యాపీ. యాక్చువల్లీ అంటారు చూడండి, కొన్ని థింగ్స్కి టైం పడుతుంది. లైక్ ఏం జరిగినా ఏదో చెప్తారు, నాకు సరిగా గుర్తు బికాస్ ఎందుకో నేను వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ డోంట్ నో, ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. మై కాంట్రాక్ట్ ఆల్సో ఎక్స్టెండెడ్. అది నాకు లాస్ట్ వీకే తెలిసిందనమాట. సో ఎస్, సో దట్స్ ఇట్. సో ఇకపై వీక్ 2 వీక్ ఒకసారి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇది లాగ్లో లైక్ మై అప్డేట్స్, జస్ట్ గివింగ్ మై లైఫ్ అప్డేట్ అనమాట. సో ఎస్, థ్యాంక్ యూ. సో స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్. కొత్త వీడియోస్ ముందు రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ. Signing off.